హలో అండి. న్యాచురల్గా హెయిర్ లాస్ అవ్వకుండా మనం గ్రోత్ చేసుకోవడానికి న్యాచురల్గా కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి. ఇది గానుగ దగ్గర నుంచి పట్టించుకొచ్చిన కొబ్బరి నూనె ఫ్రెష్ది. దాంట్లో ఇవన్నీ మనం మిక్స్ చేద్దాం. మందార పూలు, ఉసిరికాయలు, కరివేపాకు, గోరింటాకు, అలోవెరా జెల్ అండి, ఫ్రెష్ జెల్. ఇవి మందారాకులు, ఇవి మెంతులు. ఇవన్నీ కలిపి మనం హెయిర్ లాస్ అవ్వకుండా మనం కొబ్బరి నూనె తయారు చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మందార పూలు, మందారాకులు, అన్నీ ఒకసారి గ్రైండ్ చేసి మీకు నేను చూపిస్తాను. కొబ్బరి నూనెని కొంచెం సేపు మనం కాగబెడుతుంది. కొంచెం కాగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాయి ఇదంతా మనం కొబ్బరి నూనెలో కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో అలోవెరా కూడా వేసేస్తున్నాను. మనకి కొబ్బరి నూనె ఎంత కావాలి అని కొలతలు ఏం లేవండి. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మనం ఎంతైతే అంత మనకు కావాల్సినంత మనం తీసుకోవచ్చు. ఇది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని మెంతులు కూడా వేసుకుందాం. మెంతులు ఎందుకంటే డాండ్రఫ్ అది రాకుండా జుట్టు బాగా పెరగడానికి బాగా సహాయపడతాయి మెంతులు. ఇది బాగా మరగాలి. ఇప్పుడు కొబ్బరి నూనె బాగా మరిగిందండి. ఇంకింతే, మనం పొయ్యి ఆఫ్ చేసుకోవటమే. దీన్ని బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాలి. అడుగు కొంచెం నుసిలాగా చేరుతుంది, అది అడుగు ఉండిపోతుంది. పైన మనం తీసుకోవాలి. ఇట్లా కలర్ మారుతుంది, ఆయిల్ ఇట్లా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది. ఇది పచ్చకర్పూరం, చాలా కొద్దిగా చిన్న ముక్క కొంచెం మనం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా పేలు పడతాయి కదండి. ఇట్లా పచ్చకర్పూరం వేసిన ఆయిల్ కనుక మనం వాళ్ళకి రాస్తే ఆ పేలు తొందరగా పోతాయి. పిల్లలకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇట్లా స్ట్రైనర్తో నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదండి. కాఫీ వడబోసేది ఉంటే దాంతో నేను ఇట్లా వడగట్టుకుంటున్నాను.
స్టార్ట్. ఇదిగోనండి మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఈ కలర్లోకి వచ్చింది. ఇది మనం రోజు తలకి రాసుకుంటే బాగుంటుంది. ఇది నేను తయారు చేసుకున్నదే, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా పద్ధతిలో నేను తయారు చేసిన కొబ్బరి నూనె.